హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలగూర. ఈరోజు మన కలగూరలోని వేడి వేడి మిరియాల చారు ఎలా చేయాలో చూసేద్దాం. చూసే ముందు మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక టీ స్పూన్తో మిరియాలు తీసుకుంటున్నాను. తర్వాత అదే కొలతలో జీలకర్ర, తర్వాత ఒక టొమాటోని చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా చీల్చి వేస్తున్నా. తర్వాత కొన్ని కరివేపాకు, ఇవన్నీ ఒక మంచి పేస్ట్గా చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసే 10 మినిట్స్ ముందు ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో బాగా నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసి పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపుని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అయితేనే మనకి చారులో మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఇలా అన్నీ చిటపటలాడుతున్నప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసిన టొమాటో వాసన పోయినంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేస్తున్నాను. కాకపోతే నాకు చారు ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. ఈ రసం నేను చెన్నైలోని ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎలా అయినా ట్రై చేయాలి అనుకొని ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. అండ్ మోస్ట్లీ చల్లగా ఉన్న క్లైమేట్ అప్పుడైతే ఇది చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై కర్రీ ఉన్నది అంటే ఇంకా అన్నం అయితే కడుపు నిండా తినచ్చు. ఎన్ని కూరలున్నా లాస్ట్లో రసం అన్నం తిన్నాము అంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. సో దీన్ని నేను ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ మరిగిన తర్వాత తురుముకున్న కోకోనట్ని కూడా వేస్తున్నాను. ఇలా మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మరగనిస్తే మన రసం అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా 5 మినిట్స్ తర్వాత బాగా మరిగిన దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మరగనిస్తే మన రసం అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే ఇంకా మన టేస్ట్ బడ్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతాయి. ఇంతకీ వీడియో నచ్చిందా లేదా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.